హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక కొత్త వీడియో. ఇంతకుముందు నా ఛానల్లో ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు చూడలేదు. లెట్ us మేక్ లంచ్. సో ఈరోజు లంచ్లో వెరైటీస్ అయితే ఏం లేదు, నార్మల్ రెగ్యులర్ లంచే. బట్ ఎందుకో ఇలాంటి వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ నేను మార్నింగ్ పప్పు చేశాను, పప్పు కూడా ఉంది. సో ఏదైనా ఫ్రై లాగా ఉంటే బాగుంటుంది కదా అని కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇక్కడ నేను ముందుగానే దాన్ని వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాను. సో దట్ ఏమైనా పురుగులు అట్లా ఉంటే కూడా చనిపోతాయి. ఇంకా మనం అక్కడ కట్ చేసేటప్పుడు కూడా చూస్తాం కదా, ఏమైనా పురుగులు అలా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. బట్ అలా మనము వాటర్లో బాయిల్ చేస్తే ఏంటంటే కొంచెం కాలీఫ్లవర్ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది పోతుంది. పర్సనల్గా నాకు నచ్చదు అట్లా స్మెల్ వస్తే. అందుకోసమే కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అవి మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ అందులో వేస్తానన్నమాట. మీరు చెప్పండి, ఇన్ని రోజులు నేను వ్లాగ్స్ చేశాను కదా, మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చాయి, ఎలాంటి కంటెంట్ నా దగ్గర నుండి నచ్చింది, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, ఇంకా ఎలాంటి వీడియోస్ మీకైతే నచ్చుతున్నాయి. నాకు తెలిసి షాపింగ్ వీడియోస్కి అయితే ఇంతవరకు మంచి వ్యూస్ వచ్చాయి. ఇంకా ఎలాంటి ప్లేసెస్లో షాపింగ్ చేస్తుంటే బాగుంటుంది మీరు కూడా సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేసిన ప్లేస్కి వెళ్తే నాకు తెలుస్తుంది లైక్ మీకు ఏంటి అనేది నచ్చుతుంది, ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, దానిపైన కూడా నేను వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను ఇంకా కాలీఫ్లవర్ మొత్తం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను, బైట్ సైజ్ పీసెస్గా. చిన్నప్పుడేమో అసలు ఇలాంటి వెజిటేబుల్స్ తినాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. బట్ పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అలవాటు చేసుకుంటాము. వీకెండ్స్ ఎట్లాగో నాన్ వెజ్ తింటాము, లేదంటే జంక్ తింటాము. అట్లీస్ట్ వీక్ డేస్లో అయినా మనకి నచ్చని వెజిటేబుల్స్ అయినా వండుకొని వాటిని నచ్చేలా చేసుకొని తినాలన్నదే నా కాన్సెప్ట్. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎలాంటి వెజిటేబుల్స్ తినేదాన్ని కాదు. పప్పు, చికెన్ ఆరల్స్ ఇంకా నాకు నచ్చిన ఆలు వాటితోనే నేను తినేదాన్ని. బట్ ఇప్పుడు ఒక మదర్ అయిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తినాలి, వాటిలోనే మొత్తం ప్రోటీన్స్ ఉంటాయి, మంచి విటమిన్స్ ఉంటాయని తెలిసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా తింటాం. సో ఇక్కడ కాలీఫ్లవర్ కట్ అయితే మొత్తం కట్ చేసేసాను నేను. ఇంకా ఈ వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను. ఒక 5 minutes అట్లా ఉడికితే సరిపోతుంది. మెత్తగా ఉడకనవసరం లేదు. ఆ వెజిటేబుల్స్లో ఉన్న క్రంచ్ అట్లానే ఉంటే సరిపోతుంది అనమాట. అయితే నేను దీనికి సైమల్టేనియస్గా ఏం చేస్తున్నానంటే బఠానీస్ అనేవి పీల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో మనకు చలికాలంలో ఈ గ్రీన్ పీస్ అనేవి చాలా వస్తాయి కదా, వచ్చినప్పుడే ఈ సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటే చాలా మంచిది హెల్త్కైనా, ఇంకా మన బాడీకి కూడా. సో ఇక్కడైతే నేను గ్రీన్ పీస్ అన్నీ కూడా ఒలుస్తున్నాను అనమాట. ఓన్లీ కాలీఫ్లవర్ అయితే అంత తినబుద్ధి కాదు కదా, దానికి కాంబినేషన్లో ఆలు కానీ లేదంటే గ్రీన్ పీస్ కానీ అలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకుంటే బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి ఇట్లా. సో ఈ గ్రీన్ పీస్ కూడా మొత్తం సైమల్టేనియస్గా చేసేస్తున్నాను, టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు ఇట్లా చేసుకుంటే. మీరు కూడా అలాగనే చేసేస్తారా, అంటే ఒకటేసారి 2-3 థింగ్స్ అన్నీ ఇట్లా సైమల్టేనియస్గా చేస్తారా, లేదంటే విడివిడిగా చేస్తారా? అలా చేస్తే టైం ఎక్కువ అయిపోతుందని నేనైతే ఇట్లా కంటిన్యూగా సైమల్టేనియస్గా చేస్తూనే ఉంటాను. అంతలోపు ఇంకా ఇవి కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయాయి. ఇంకా నేను స్ట్రైనర్లో వేసేసి తీసేస్తున్నాను. డైరెక్ట్ అలా హాట్ వాటర్ సింక్లో వేయకండి, కింద ప్లేట్ పెట్టాను, మీకు అది ప్లేట్ అనేది కనిపించట్లేదు కాకపోతే వీడియోలో. హాట్ వాటర్ డైరెక్ట్ సింక్లో వేస్తే పైప్ కింద పాడైపోతుంది. సో మీరు అట్లా హాట్ వాటర్ స్ట్రెయిన్ చేసేటప్పుడు కింద ప్లేట్ కానీ అలా ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఏ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఇంకా దీంతో పాటు నేను ఏంటంటే రైస్ కూడా పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టట్లేదు, డైరెక్ట్ స్టవ్ పైన వండేస్తాను అనమాట. నాకు అదే ఈజీగా కూడా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది స్టవ్ పైన వండింది. ఇక్కడైతే నేను బియ్యం ఒట్టేసరికి పెడుతున్నాను. ఒట్టేసరి అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసి పెట్టుకుంటాం కదా, అలా నేను ఇంకా గంజం ఏమి వంపను అనమాట, డైరెక్ట్ అలాగే వండేస్తాను. ఇంకా 2 times వాష్ చేసుకొని పెట్టేస్తాను. ఇలా రైస్ అప్పుడే పెట్టుకుంటే మనం తినేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి మనకు తినడానికి కూడా బాగుంటుంది. అదే మార్నింగ్ వండుకుంటే కొంచెం వేడి చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అలా కాకుండా మనము తినే లంచ్ టైంకి నేను రైస్ అనేది పెట్టేసుకుంటాను అనమాట. మేమైతే అన్నంలో ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటాము. చాలామంది అలా సాల్ట్ వేసుకోరు, డైరెక్ట్ వండేసుకుంటారు అన్నం. బట్ మేమేంటంటే మా సైడ్ తినేవాళ్ళు అలా కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది కాబట్టి మేము కొంచెం సాల్ట్ వేసుకుంటాము. ఇంకా ఎలాగో అన్నం పెట్టేసాం కదా, ఇంకో స్టవ్ పైన మనం కర్రీ చేసేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మీకు కొంచెం గ్రేవీ లాగా రావాలంటే ఇంకొక ఎక్స్ట్రా ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నాకైతే 2 ఆనియన్స్ సరిపోతాయని 2 ఆనియన్స్ వేసాను. వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 2 minutes మనం అలాగే కంటిన్యూగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్లో నేను ఒక 2
టమాటోస్ అని కట్ చేసుకుంటున్నాను. ఈ టమాటోస్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి 2 టమాటోస్ అయితే సరిపోతాయి. ఇక్కడ నేను చిన్న చిన్నగా చాప్ చేస్తున్నాను. ఇంకా మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీ ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బఠానీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, కొన్ని పట్ మనం పేలుతాయి. సో కొంచెం చూసి ఫ్రై చేసుకోండి, కొంచెం స్టవ్కి దూరంగా ఉండండి. దాని తర్వాత టమాటోస్ కట్ చేసుకున్నాను కదా, టమాటోస్ కూడా ఇందులోనే వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంటే నేను రైస్ పెట్టాను కదా, రైస్ కూడా ఇంకా ఉడుకుతుంది. ఈ టమాటోలు అన్నీ మెత్తగా అయిన తర్వాత ఇంతకుముందు మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని మా ఆయిల్ ఇంకా మనం వేసిన పసుపు అవన్నీ బాగా పట్టుకునేలాగా కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes దాన్ని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కారం పొడి అయిపోయిందనమాట బాటిల్లో, నేను సో ఫిల్ చేస్తున్నాను. మీరు ఏం కారం పొడి వాడతారో, పట్టించిందా లేదంటే కొనిందా? మేమైతే ఎప్పుడు పట్టించిన కారం పొడి వాడతాము, బట్ ఇప్పుడు అయిపోయిందని ఇంకా నేను స్వస్తిక్ది వాడుతున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇంత జాగ్రత్తగా వేసినా ఖచ్చితంగా కింద పడాల్సిందే కదా, ఏదో ఒకటి పడకపోతే వంట కూడా టేస్ట్ అవ్వదు అనుకుంటా నాకు తెలిసి. దాని తర్వాత నేను కూరకి సరిపడా ఉప్పు, ఇంకా దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. నాకు కూరలలో కొత్తిమీర వేయడం చాలా ఇష్టం అనమాట, మంచిగా అనిపిస్తుంది ఫ్లేవర్ కూడా. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర వేసాను. వేసి ఇంకా మూత పెట్టేసి ఒక 2-3 minutes మగ్గించుకుంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, మనం టమాటాలు చిన్నగా కట్ చేసి వేసాం కదా, అవి మంచిగా మగ్గిపోయి కొంచెం చిక్క గ్రేవీ లాగా వచ్చిందనమాట. వాటర్ ఏం వేయలేదు, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. సో అన్నం కూర పప్పు అయితే అయిపోయింది. ఇంకా ఒక సలాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆల్రెడీ నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి సలాడ్కి. సో ఒక కొత్త సలాడ్ ట్రై చేద్దామని చూస్తున్నా. ఇది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే బాగా వచ్చింది, బట్ వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళైతే ఈ సలాడ్ తినడానికి కొంచెం కష్టపడతారు. సో మీకు కనుక సలాడ్స్ ఇష్టం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక కీరా పీల్ చేసేసాను, పీల్ చేసి అట్లా స్ట్రిప్స్ లాగా తీస్తున్నాను అనమాట. అంటే డిఫరెంట్గా బాగుంటుంది కదా, ఇప్పుడు గ్రేట్ చేసి వేసుకోవడం కాకుండా ఇట్లా పీల్ లాగా తీస్తే మనకు కూడా చూడడానికి బాగుంటుంది, ఒక లేస్ స్ట్రక్చర్ వస్తుంది అని చెప్పేసి నేను అట్లా కట్ చేసిన. బట్ అలా రాలేదు, మధ్యలోకి విరిగిపోయింది. సో ఏం చేయడం అని చెప్పేసి మళ్ళీ వాటిని విరిగిపోయిన పార్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను అనమాట. 2 pieces అయిపోయింది చేస్తుంటే. సో అవి చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఆ బౌల్లోనే వేసేసాను. సలాడ్స్ తినే ఇష్టం ఉండాలి, కానీ సలాడ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మెల్లిమెల్లిగా అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలా వచ్చే సమ్మర్ కాబట్టి మంచిగా ఇలా వాటర్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బాడీ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కీరా పీసెస్ అన్నీ కట్ చేశాను కదా, అవి కూడా బౌల్లో వేసేస్తున్నా. దాని తర్వాత నా దగ్గర ఒక చిన్న పీస్ క్యారెట్ కూడా ఉంది. సో క్యారెట్ నార్మల్ మనం కట్ చేసి వేసుకుంటే తినడానికి అంత మంచిగా అనిపించదు కదా, అందుకోసమే నేను ఏంటంటే గ్రేట్ చేస్తున్నాను. అలా ఉంటే మనకి తిన్న ఫీలింగ్ కూడా రాదు, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక హాఫ్ క్యారెట్ మాత్రమే నేను అక్కడ పీల్ చేసి దాన్ని చిన్న చిన్న గ్రేట్గా చేసి అందులో బౌల్లో వేసేసా. ఇంకా కొత్తిమీర, ఇంకొంచెం ఒక 2 leaves పుదీనా కూడా ఒక 2 leaves నేను అందులో వేసేసిన అనమాట, టేస్ట్ రిఫ్రెషింగ్గా ఉంటుందని. ఇక్కడ మీరు చూడండి, నేను వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు, గట్టిగా తినాలనుకుంటే కొంచెం పెరుగు వేసుకోండి, లేదు కొంచెం లూజ్గా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్గా గ్రౌండ్ చేసింది పెప్పర్ అండ్ సాల్ట్. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఆ సీజనింగ్ బాగుంటేనే సలాడ్ తినాలనిపిస్తుంది, అందుకోసం నేను ఏం చేశానంటే ఇందులో కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేసినాను. సో ఇంత కష్టపడి వండుకుని మంచిగా ప్లేటింగ్ చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే నేను ప్లేటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సలాడ్ అయితే సర్వ్ చేసుకున్నాను, దాని తర్వాత మనం ఇప్పుడే వేడివేడి అన్నం ఉండాం కదా, అది వేస్తున్నాను. ఇంకా కాలీఫ్లవర్ కర్రీ వేసాం కదా, ఆ కర్రీ కూడా వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఆల్సో ఫైబర్ అన్నీ ఉన్నాయన్నమాట ఈరోజు మన మీల్ ప్లేట్లో. సో ఇట్లాంటి మీల్స్ మనం చేసుకున్నప్పుడు మన గట్ కూడా బాగుంటుంది, మన టమ్మీ హ్యాపీ, దాన్ని మనం కూడా హ్యాపీ. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్. ఇంకా దీని తర్వాత ఇక్కడ నేను కొంచెం పప్పు కూడా వేసుకుంటున్నాను. హెల్దీ ఫుడ్ అని మనం ఎప్పుడు హెల్దీగా తినలేము కదా, అన్నీ తింటాం, బట్ ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకొని మనం హెల్దీగా తింటే దాని టేస్టే వేరు.